బ్యాక్ టు అందవ్లో. ఈ క్లిప్ యాక్చువల్గా నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ప్రీవియస్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రికార్డ్ చేశా, బట్ ఎందుకో తెలియదు ఆ క్లిప్ నాకు దొరకట్లేదు. మేబీ రికార్డ్ అయ్యి ఉండకపోవచ్చు ఆర్ ఎల్స్ డిలీట్ అయిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను అండ్ పవన్ సంజయ్ మా ఇద్దరం ఫ్రెండ్స్ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇనిషియల్ ప్లాన్ నేను ప్రీమియం ఎకనామీ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే A320 ఎయిర్క్రాఫ్ట్లో ఆల్రెడీ ఎకనామీ అండ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ఆల్రెడీ నేను వీడియో కూడా రికార్డ్ చేశాను. సో ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి ప్రీమియం ఎకనామీలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే A320 ఎయిర్క్రాఫ్ట్ మొత్తం అయిపోతుంది అనుకున్నాం. బట్ ఇట్ లాస్ట్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఆఫర్ చాలా టెంప్టింగ్ అనిపించింది. పవన్ ఆల్రెడీ బిజినెస్లో ట్రావెల్ చేస్తున్నాడు, సో 2 సీట్స్ ఎంటీ ఉన్నాయంట. సో చెక్ ఇన్ కౌంటర్ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ట్రా 8,000 పే చేస్తే డైరెక్ట్ బిజినెస్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సో ఆలోచించా, నేను ప్రీమియం ఎకనామీకి 6,000 పే చేశా. 6,000 + 8,000 14,000 ఏమవుతుంది. సో నాకు మంచి డీల్ అనిపించింది. సో ఏం చేశా అంటే ఓకే చలో అప్గ్రేడ్ చేసేయండి అని చెప్పేసా. సో అక్కడ నేను ఫస్ట్ బెటర్ డెసిషన్ అనుకున్నా, బట్ తర్వాత రియలైజ్ అయ్యా అది చాలా పాత ఎయిర్క్రాఫ్ట్. అసలు చాలా అంటే చాలా గలీజ్గా ఉంది, నాకు నచ్చలేదు. అంటే సేమ్ ఉంటాయి సీట్స్ అవన్నీ న్యూ ఎయిర్క్రాఫ్ట్స్కి ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్స్కి, బట్ ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్స్లో లీస్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు. సో మీరు చూడొచ్చు, నెక్స్ట్ ది మాట్లాడిన తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ కూడా వస్తుంది. సో అంతే, అప్గ్రేడ్ అయిపోయాం. దాని తర్వాతకి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ అంతే లాంజ్కి కూడా వెళ్ళాం. మాకు ఓన్లీ ½ అన్ అవర్ టైం ఉంటుండే. సో జస్ట్ క్విక్గా డెజర్ట్స్ అవి తినేసా లాంజ్లో. అది కూడా రికార్డ్ చేసా, బట్ రికార్డ్ అవ్వలేదు. సో అక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్లోకి తీసుకెళ్తా, చూపిస్తా ఎక్కడెక్కడ ఏం జరిగినాయని. ఈవెన్ ట్రే టేబుల్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అంతే, అది చెప్పడానికి మళ్ళీ ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తున్నా. సో లేదంటే సీక్వెన్స్ మిస్ అవుతుంది అనేసి. సో అంతే, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా. ఎయిర్క్రాఫ్ట్ లోపల నుంచి డైరెక్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ బిజినెస్ క్లాస్ లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది మెనూ ఒకటే. సో ఈ మెనూలో మనం ఏమేమి సర్వ్ చేస్తారో చూస్తే, మెయిన్ మీల్ లో సలాడ్, బీట్రూట్ ఫిటా చీజ్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్. మెయిన్ కోర్స్ లో చికెన్ లో 2 ఆప్షన్స్ అండ్ వెజ్ లో 2 ఆప్షన్స్. డెజర్ట్ లో మనకు తెలిసినట్టే మన డెజర్ట్స్ మస్ట్ ఫేవరెట్. సో డెజర్ట్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఒపేరా కేక్ అండ్ ఇంకోటి షాహీ గులాబ్ జామ్ అండ్ సీజనల్ కట్ ఫ్రూట్స్ కూడా. అండ్ సేమ్ బెవరేజెస్ లో డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ లో యాపిల్ అండ్ ఆరెంజ్ జ్యూస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలిసింది స్టార్ బక్స్ కాఫీ. ఈ ఎయిర్క్రాఫ్ట్ మస్తు పాతగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలే. మస్తు పాతగా ఉంది. ఇందులో ఈవెన్ ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు. ఒక బిజినెస్ క్లాస్ లో ఛార్జింగ్ సాకెట్ లేకుండా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. కొంచెం డిసప్పాయింటెడ్, బట్ చూద్దాం. ఫుడ్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ మనకి ఫుడ్ సాటిస్ఫై చేస్తుందేమో చూద్దాం. ఎయిర్క్రాఫ్ట్ ఓవర్ వ్యూ కూడా ఇస్తాను, చూపిస్తా, మీకు అర్థం అవుతుంది. లాస్ట్ A320 కంటే A320 మస్తు డిఫరెంట్ ఉంది. ప్లస్ సీట్ పొజిషన్ అన్ని సేమ్. ఫ్రంట్ లో 4 సీట్స్ అండ్ బ్యాక్ లో 4 సీట్స్, 2 rows ఉంటాయి. రిపీట్ చేయను, సేమ్ థింగ్స్ ఉంటే చేసి చూపిస్తా. అండ్ ఫుడ్ వచ్చాక కూడా చెప్తా. నేను ఈ రోజు ఒక్కడనే కాదు ట్రావెల్ చేస్తుంది, మా ఫ్రెండ్ తో పాటు ట్రావెల్ చేస్తున్నా, పవన్. సో చెప్తా, ఇద్దరం వేరే వేరే మెనూ ఆర్డర్ చేసాం. 2 types ఆఫ్ చికెన్ ఉన్నాయి కదా. సో చెప్తా, 2 ఆర్డర్ చేసాం, ఏది బాగుంటుందో చెప్తాం. అండ్ సీట్ లో లాస్ట్ టైం ఉన్నట్టు ఏమంటారు, ఈవెన్ ట్రే టేబుల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వన్స్ కొంచెం క్లియర్ అయ్యాక చూపిస్తా. ఫస్ట్ రాగానే యాజ్ యూజువల్ కోల్డ్ టవర్ సర్వ్ చేస్తారు. అండ్ డ్రింక్స్ లో 2 ఆప్షన్స్, కోకోనట్ జ్యూస్ అండ్ యాపిల్ జ్యూస్. సో నేను అండ్ పవన్ కోకోనట్ జ్యూస్ చూస్ చేసుకున్నాం. అంతే, ఇక్కడ ఇప్పటికైతే నా ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేసి 8:35 డిపాచర్. సో నేను అరౌండ్ 11 కి అలా రీచ్ అవుతా. చూద్దాం, వన్స్ ఫుడ్ వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఫైనల్ గా మన డిన్నర్ వచ్చేసింది. చెప్పినట్టే ఇది అంటే నార్మల్ గా బీట్రూట్, సమ్ సలాడ్, ఒక అమూల్ బటర్ ఇచ్చారు. అండ్ ఇది సమ్ సార్ట్ ఆఫ్ కేక్, ఒక బన్, ఇది ఒక రైస్, ఇది చికెన్, అండ్ ఇది సమ్ చిన్న కార్న్స్ అవి ఉంటాయి కదా అవి, అండ్ స్టీల్ కట్లరీ. నా పక్కన పాన్ చూస్తే సేమ్ సలాడ్, కాకపోతే 2 పరాటాస్ ఇచ్చారు. దీనికి గులాబ్ జామ్ ఇచ్చారు. యాక్చువల్గా 2 డెజర్ట్స్ ఇద్దరం చెప్పినాం, కాకపోతే ఒకటికి నాకు కేక్ ఇచ్చారు, మనకు గులాబ్ జామ్ ఇచ్చారు. అండ్ రైస్, ఇది బెండకాయ అనుకుంటా, అండ్ ఇది చికెన్, సేమ్ స్టీల్ కట్లరీ. వన్స్ ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఈ రోజు నేను ఒక్కనే కాకుండా మన రివ్యూ ఇవ్వడానికి పవన్ కూడా ఉండు. సో ఎప్పుడు నా రివ్యూ ఏమంటారు, వాన్ రివ్యూ కూడా వినండి, సో తెలుస్తుంది ఎలా ఉంటది అని. ఫస్ట్ స్పూన్ అండ్ ఇవి తీసుకుంటే, బీట్రూట్ నేను తినను, సో మనకు బీట్రూట్ తో పని లేదు. రైస్ అండ్ చికెన్ టేస్ట్ చెప్తా. ఫస్ట్ చికెన్ ట్రై చేద్దాం. చికెన్ మంచూరియా టైప్ ఉంది. అండ్ అట్లా లెట్స్ రైస్ కూడా టేస్ట్ చేద్దాం. రైస్ లో స్వీట్ కార్న్ ఉంది, పర్లేదు. రైస్ లో అల్లం ఎక్కువ ఉంది, బట్ టేస్ట్ అయితే పర్లేదు. ఈ చిన్న స్వీట్ కార్న్ టేస్ట్ చేద్దాం. ఉప్పు లేదు, కారం లేదు, అసలు బాగాలేదు అది. అండ్ ఫైనల్ గా మనం డెజర్ట్ ట్రై చేద్దాం.
డెజర్ట్ యాజ్ యూజువల్ 10/10. కాకపోతే 2 డెజర్ట్స్ అడిగితే ఒకటే ఇచ్చారు, మస్తు డిసప్పాయింటెడ్. అండ్ ఫైనల్ గా మనం బన్ టేస్ట్ చేద్దాం. బన్ ఫ్లఫీగా మస్తు మెత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మనం పవన్ ని రివ్యూ అడుగుదాం. ఏం తింటున్నావు, ఎట్లుంది? బాలే. పరాటా అయితే వాయిస్ వినిపించకపోవచ్చు, పరాటా నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్ అంటున్నారు, అంత గొప్పగా లేదు. బాలే. బీట్రూట్ బీట్రూట్ బాగాలేదు. బెండకాయ పర్లేదంట, నేను ట్రై చేస్తాను. బెండకాయ పర్లేదు. అండ్ వైట్ రైస్ అండ్ చికెన్ ఎట్లుందో ట్రై చేద్దాం. చికెన్ పర్లేదు, బాగానే ఉంది. వన్స్ ఇదంతా ఫినిష్ చేశాక మళ్ళీ గులాబ్ జామ్ అడదాం, అది తిని అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. చికెన్ బాగుంది, ఇది ఇంకా బాగుంది. అంటే వన్స్ కంప్లీట్ ఫినిష్ చేశాక మళ్ళీ తెలుస్తా. ఫినిష్ చేశాక ఒకసారి చెప్పా కదా ఎయిర్ క్రాఫ్ట్ మస్తు పాతగా ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ ఓవీ కూడా ఇస్తాం. అంటే వన్స్ ఫినిష్ చేశాక మళ్ళీ కలుస్తాం. నీట్ గా సిగ్ లేకుండా అడిగితే మనకి గులాబ్ జామ్ కూడా ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ కేక్ ఫినిష్ చేసేసా. టూ గుడ్, 10/10. డెజర్ట్స్ కి మనం సెట్. ఇంత ఇది అయిపోయాక మళ్ళీ ఇంకేమైనా డెజర్ట్ తీసుకొచ్చి చెప్తా. యాజ్ యూజువల్ మెనూలో లేనిది కూడా మనకు ప్రతిసారి ఇస్తారు కదా. సో టేబుల్ క్లియర్ చేసేటప్పుడు అడిగా ఎనీ అదర్ డెజర్ట్ అదర్ దెన్ 2 అంటే ఏం లేదన్నాడు ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఏమనుకున్నాడో తెలియదు, ఒక డెజర్ట్ తీసుకొచ్చాడు, దాని పేరు నాకు తెలియదు. కాకపోతే కేక్ క్రూ మీల్ అంట. ఏం చేయడం, ఏమన్నా ఇబ్బంది పెట్టిందా అంటే ఏం లేదు అన్నాడు. సో క్రూ మీల్ మనకి ఇచ్చారు, చూద్దాం ఎలా ఉందో. ఇది మనకి ఇచ్చిన కేక్ టేస్ట్ చేద్దాం, చాలా బాగుంటుంది అని చెప్పింది. యాజ్ యూజువల్ డెజర్ట్ మస్తు ఉంది చెప్పినట్టే. క్రూ మీల్ కాబట్టి మరి ఇంకెక్కువ అడితే బాగోదు. సో నేను థర్డ్ దాంతో ఆపేస్తున్నా. అంటే ఇప్పుడు సీట్ ఓవర్ వ్యూ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉందో చెప్పా చాలా బాధగా ఉంది. ఫుడ్ పర్లేదు, కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు. అంతే. వన్స్ ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాం. ఫైనల్ గా ఫుడ్ మొత్తం క్లియర్ చేశాక ఇప్పుడు ట్రే టేబుల్ చూపిస్తా ఎలా ఉందో. అంతా సీట్ ఓవర్ వ్యూ కూడా ఇస్తా. ఇక్కడ మస్తు ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఒక ప్రాబ్లం ఉంది, నా సీట్ లో కాదు పవన్ సీట్ లో. ఇక్కడ చూస్తే ఇది ట్రే టేబుల్, ఇలా క్లోజ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఇది అడ్జస్టబుల్, ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఆగుతుంది. కాకపోతే అందులో పని చేయట్లేదు ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇవి ఇస్తారని ఇట్లుంటాయి. టాటాకి పెద్ద ఫ్యాన్, సో అలా చెప్తుంటే మస్తు ఫీల్ అవుతున్నాడు. సో మనకి అవసరం లేదు. సో ఇప్పుడు ట్రే టేబుల్ ఓపెన్ ఎలా అయ్యాలో చూపిస్తా. ఈ సీట్స్ కి 2 బటన్స్ ఉన్నాయి, సేమ్ లాస్ట్ A320 లో ఉన్నట్టు. ఒకటి లెగ్ రెస్ట్, ఇంకొకటి బ్యాక్. ఇది ప్రెసెంట్ నేను కంప్లీట్ బ్యాక్ రెస్ట్ లో ఉన్నాను. అండ్ ఫస్ట్ ఇప్పుడు ట్రే టేబుల్ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా మూవ్ చేయడమే, జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే. నార్మల్ గా అయితే లాస్ట్ టైం ఒక బటన్ లా ఉంది హైడ్రాలిక్, ప్రెస్ చేయడం బయటకు వస్తుంది. బట్ ఇందులో మాన్యువల్ గా నువ్వే పైకి పుల్ చేయాలి, అప్పుడే వస్తుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ సీట్ చూస్తే లాస్ట్ టైం సీట్ కంటే కూడా మస్తు పాతగా ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ సేమ్ 2 విండోస్, పైన 2 AC వెంట్స్ అండ్ రీడింగ్ ల్యాంప్ అండ్ ఇండికేషన్స్ ఉన్నాయి. అది సేమే ఉన్నాయి, బట్ ఓన్లీ సీట్ డిఫరెన్స్ ఉంది. మీరు లాస్ట్ టైం సీట్ అండ్ ఈ సీట్ చూస్తే మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నా బోర్డింగ్ పాస్ ఉంది. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఏదైనా పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ కానీ మొబైల్స్ కానీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఐటమ్స్ అక్కడ పెట్టుకోవాలనుకుంటే. సేమ్ విస్తారా మ్యాగజైన్, విస్తారా గోల్డ్ ఫుడ్ బ్యాగ్ అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లెగ్ రెస్ట్, లెగ్స్ పెట్టుకోవడానికి ఒక మంచిగా ఉంది. అండ్ నేను ఈ పొజిషన్ లో షూస్ పెట్టా. ఇది లెగ్ కి బటన్ అండ్ ఇది బ్యాక్ కి బటన్. అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ చేయడానికి ఏం లేదు, జస్ట్ కింద జస్ట్ కొన్ని ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉంది అంతే. ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మళ్ళీ చెప్తాను అంతే, లేదంటే డైరెక్ట్ ల్యాండ్ అయిపోయాక చెప్తాను. ప్రియారిటీ అన్నారు, బట్ అంత ఫాస్ట్గా ఏం రావట్లేదు. లగేజ్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం బెల్ట్ నెంబర్ 8 దగ్గర, కాకపోతే ఇంకా మన లగేజ్ రాలేదు. వన్స్ అది రాగానే తీసుకొని మెట్రో 11:30 క్లోజ్. ఇనిషియల్ ప్లాన్ మెట్రోలో వెళ్దామని, కాకపోతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి చండీగఢ్కి మాకు బస్సు ఉంది 12:30కి. ఇంకా అంతే. ఇప్పటికైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, కాకపోతే మస్తు ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ చెప్పా కదా. సో
అంతే. ఈ కొత్త యాప్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది పాతది. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి.